ఏం న్యూస్, వాయిస్ ఆఫ్ పీపుల్స్. జనం కోసం గళం ఎత్తే ప్రజల గొంతుక. గోదావరిఖనిలో ఘనంగా పోచమ్మ బోనాల మహోత్సవం. శివసత్తుల నృత్యాలు, డప్పు డోలు మోతలు, జానపద కళారూపాల ప్రదర్శనలతో గోదావరిఖనిలో పోచమ్మ బోనాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గోదావరిఖని ఆధ్వర్యంలో బోనాల మహోత్సవ ప్రధాన నిర్వాహకులు కొమ్ము కుమార్ యాదవ్, అశోక్ వేముల, బడికెల గణేష్, శ్రీలత నేత, మేకల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహోత్సవంలో భాగంగా శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ నుంచి పోచమ్మ ఆలయం వరకు బోనాలతో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో శివసత్తుల నృత్యాలు, పంబాల జముడకం, డప్పు డోలు వాయిద్యాలు, వివిధ జానపద కళారూపాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారుల ప్రదర్శనలు, భక్తుల జయజయ ధ్వానాలతో శోభాయాత్ర ఉత్సాహభరితంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పోచమ్మ తల్లికి బోనం సమర్పించారు. అనంతరం పోచమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పోచమ్మ తల్లి కృప ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే వ్యవస్థాపక ఉపాధ్యక్షులు, కోశాధికారి పస్సులేటి సదయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ట్యాంక్ జయదేవ్ లడ్డు, గౌరవ అధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి కంది సంపత్తో పాటు రమాకాంత్, మల్లయ్య, ప్రేమ్ సాగర్, చెన్నకేశవ మహేష్ తదితరులు పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. తదనంతరం బోనాల మహోత్సవానికి ముఖ్య ఆహ్వాన అతిథులుగా నిర్వాహకులు మాట్లాడుతూ, నా పేరు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు. మరి ఈరోజు సుదినం శుభదినం. పెద్దపల్లి జిల్లా లోపట్నే గోదావరి కనుకున్న ప్రాముఖ్యత చాలా గొప్పది. మరి జిల్లాలనే కాదు రాష్ట్రం లోపల కూడా మరి గుండెకాయ లాంటి మన గోదావరి కని లోపల మరి గోదావరి కని యూట్యూబర్స్ బోనాల మహోత్సవాన్ని నిర్వహిస్తున్న మరి నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి ఆశీస్సులతోటి కళాకారుల ఆశలు ఆశయాలు నెరవేరి మరి సమస్త సమాజం సుభిక్షంగా ఉండాలని, మరి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యంగా అష్టైశ్వర్యాలతోటి తులతూగాలని, కళాకారుల ఉన్నతికి మరి మా అన్న పెద్దలాంటి వాళ్ళు సహకరించి కళాకారులను ప్రోత్సహించి ఇక్కడికి వచ్చి ఆ తల్లి ఆశీస్సులు కృపకు పాత్రలయ్యే విధంగా అన్న వచ్చినందుకు మరి మన కళాకారులందరి తరపున కూడా మన కార్పొరేషన్ అన్న గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ పండగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం పట్టేది. సనాతనం నుంచి పురాతనంగా మరి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయాన్ని మన రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా దీని ప్రఖ్యాతలు పెంపొందే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ఈ నిర్వాహకులకు, ఇక్కడికి వచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను.